వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి. ఇది చపాతీలోకి బగారా రైస్లోకి బాగుంటుంది. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని అలా సన్నగా పొడవుగా తరుక్కోవాలండి. అవి వేసేసుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చిన్న టమాటా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే అండి త్వరగా మగ్గుతుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాకండి ఇదంతా 1 నిమిషం పాటు ఉడికించాలి. పావు కిలో చికెన్ తీసుకున్నానండి. 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని అలాగే పావు గంట నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. చికెన్ వేసుకుని కలుపుకున్న తర్వాత అండి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి గ్రేవీ కోసం. ఇదంతా కలుపుకున్నాక అండి మళ్ళీ మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చింది కదండి, సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.